నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో కాన్‌స్టిపేషన్ అధికంగా అయిపోయిందండి. కాన్‌స్టిపేషన్ వల్ల మోషన్ సరిగ్గా రాక కొంతమంది ఎందుకంటే మోషన్ సరిగ్గా రాకపోవడం వల్ల అది రాను రాను అది కాన్‌స్టిపేషన్ కింద కన్వర్ట్ అయ్యి అది పైల్స్, ఫిస్టులా అని ఇంకా రాను రాను కొన్ని రోజుల తర్వాత ఇది కొలన్ క్యాన్సర్స్ కూడా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ మలబద్ధక సమస్య ఎందుకొస్తుంది? ఏ ఫ్రూట్స్ తీసుకుంటే, ఏం తీసుకుంటే ఈ మలబద్ధక సమస్య పోతది? అసలు ఏ డెఫిషియన్సీ వల్ల మలబద్ధక సమస్య వస్తుంది? దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటండి, మోషన్ సరిగ్గా రావట్లేదు అంటే మనం తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్ వాటర్ తేకపోవడం వల్ల అవుతది. కొంతమంది వస్తున్న మోషన్‌ని కూడా పోస్ట్‌పోన్ చేస్తారు. ఇప్పుడు మనం లేట్‌గా లేస్తాం. అందరం జనరేషన్ మారిపోవడం వల్ల లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లెగడం. లేట్‌గా లెగడం వల్ల ఏమవుతుంది? సో, ఆఫీస్‌కెళ్ళిపోవాలని మనము అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోవాలని పిల్లలు. స్కూల్ బస్ వచ్చింది ఈవినింగ్ ఎళ్దులే మోషన్ అని చెప్పేసి మనం తొందర రెడీ చేసి పిల్లల్ని పంపించేస్తాం. సో, పోస్ట్‌పోన్ చేస్తున్నాం చూసారా? ఈవినింగ్ అందాం. మనకి మోషన్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతదో అప్పుడు మార్నింగ్ అవుతది. నీట్‌గా ఎళ్ళిపోతది. మనకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మోషన్ రాదు. ఈవినింగ్ ఎళ్దాంలే అంటే ఈవినింగ్ రాదు. నెక్స్ట్ డే మార్నింగ్. మళ్ళీ స్కూల్ టైమ్ అయిపోతే మళ్ళీ. అలా 4, 5 రోజులు, 5 రోజులు, 6 రోజులు కూడా మోషన్‌కెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. మోషన్ పోస్ట్‌పోన్ ఇట్స్ వెరీ డేంజరస్. మనకి ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే బెల్ కొట్టినట్టు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా హెల్తీగా మోషన్‌కెళ్ళి 2 నిమిషాల్లో ఫ్లష్ చేసే వాళ్ళే హెల్తీగా అంటా నేను. అలా ఇర్రెగ్యులర్ మోషన్స్ లేదంటే మనం పోస్ట్‌పోన్ చేసుకోవడము, దానివల్లే ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అధికంగా అయిపోయింది. ఈ మధ్య కాలంలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి వాడని ప్రొడక్ట్ లేవండి. వాడని మెడిసిన్స్ లేవు. అన్నీ వాడి అలవాట్లయిపోవడం వల్ల అది పని చేయక ఇంకేవో ఉన్నాయని వెతుకుతుంటారు చాలామంది. నేనొకటే అంటాను. ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఇండియన్ వాష్‌రూమ్స్ తగ్గిచ్చేసాం. అసలు ఇండియన్ వాష్‌రూమ్స్ అనేవి ఉండట్లే. వెస్టర్న్ వాష్‌రూమ్స్. దాంట్లో కూడా అర్ధగంట టీవీ చూసినట్టు మొబైల్ పట్టుకొని చూడడము. దానివల్ల సయాటికా పెయిన్, నరాల తిమ్మిర్లు, బలహీనతలు రావడానికి కారణం వాష్‌రూమ్స్‌కి మోషన్ తీసుకెళ్లడం వల్ల. మనం వాష్‌రూమ్స్‌కి కట్ మనము మోషన్‌కి ఎళ్తున్నప్పుడు మొబైల్ తీసుకోవడం వల్ల ఈ సయాటికా పెయిన్, నరాల బలహీనత, తిమ్మిర్లు పెయిన్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఒక్కటి అలవాట్లు మార్చుకోండి. ప్రాపర్ వాటర్ తాగండి. తొందరగా పడుకోండి. తొందర పడుకుంటే తొందర లెగుస్తాం. తొందర లెగుస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి మనకి. కాబట్టి మనం పర్ డే వాటర్ అట్‌లీస్ట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 వరకు 1 లీటర్, 11-2 1 లీటర్, 2-4 1 లీటర్, 4-7 1 లీటర్ అట్‌లీస్ట్ ఇలా 3½ to 4 లీటర్స్ వాటర్ తాగడం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము అండ్ బెస్ట్ థింగ్ మా దగ్గరికి 1 వీక్ అయింది మేడం మా పిల్లోడు మోషన్‌కెళ్ళి అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికొచ్చి చిన్న రెమెడీ చెప్పడం వల్ల వాళ్ళకి మోషన్ ఈజీగా ఫ్లష్ అయిపోతది. అదే బెల్లం వాటర్. ఒక బెల్లంలో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటదండి. చాలా మందిలో గమనించారా? ఐరన్ తగ్గిపోతది. ఐరన్ తగ్గిపోతే కాన్‌స్టిపేషన్ 100% వస్తది. లేదు ఐరన్ తగ్గిపోయిందని జెప్పేసి ఆహార పదార్థాల్లో కాకుండా మెడిసిన్స్ రూపంలో తీసుకుంటే ఈ కాన్‌స్టిపేషన్ ఇంకా అధికంగా అయిపోయి మోషన్‌కెళ్ళినప్పుడు బ్లడ్ గూడా పడతది పైల్స్ లాగా. సో, సప్లిమెంట్ రూపంలో కాకుండా ఆహారపు రూపంలో మనము ఈ బెల్లం నానబెట్టిన వాటర్‌ని పొద్దున ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ తాగండి. వద్దన్న మార్నింగ్ లేస్తారు. బెల్ కొట్టినట్టు 1 డ్రాప్ వాటర్ తాగకుండా మోషన్‌కెళ్ళి 2 మినిట్స్‌లో ఫ్లష్ చేసి బయటకొస్తారు. అంత అద్భుతంగా మినరల్స్‌ని, ఐరన్‌ని పెంపొందించగలిగే గుణాన్ని కలిగి ఉంది మనం బెల్లం వాటర్. తాటి బెల్లం దొరికితే మంచిగా నీళ్ళలో యేసుకొని మంచి ఒక గ్లాస్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తాగండి. ఫ్రూట్స్ విషయానికొస్తే బెస్టెస్ట్ ఫ్రూట్ జామకాయ. క్యాన్సర్‌లు కూడా రాకుండా కాపాడుతది. బరువు తగ్గడానికి యూజ్ అవుతది. ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తది. నరాల తిమ్మిర్లు, బలహీనతలు అండ్ నిద్ర రాకపోతే నిద్రను కూడా పెంపొందించే గుణాన్ని కలిగి ఉన్న బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జామకాయ. ప్రతిరోజు ఒక 2 జామకాయలు తీసుకోండి. మనం చాలా మందిలో గమనించుంటారు. మోషన్ సరిగ్గా రాకపోతే బరువు పెరిగిపోతారు. బరువు పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల ఫ్రూట్స్ ఎన్నెన్నో తీసుకుంటారు. జామకాయ తీసుకోండి మోషన్ సాఫ్ అవుతుంది. బరువు తగ్గుతారు. ఇమ్యూనిటీ బూస్టర్‌గా విటమిన్ సి ఎక్కువ ఉంటది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా పనిచేస్తది. ఒక ఫ్రూట్ అనేకమైన రోగాలను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. కాబట్టి వాటర్ ఇంటేక్ తీసుకోండి. బెల్లం వాటర్‌ని పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోండి. జామకాయ అద్భుతంగా పనిచేస్తదండి. జామకాయ తీసుకోండి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అధికంగా ఉండే వాళ్ళలో మనకి మన నరాల తిమ్మిర్లు, బలహీనతలు కూడా ఎక్కువుంటాయి. ఆ తిమ్మిర్లు, బలహీనతను కూడా తగ్గించే గుణాన్ని దానిమ్మకాయ కలిగి ఉంది కాబట్టి దానిమ్మకాయ జ్యూస్ తాగండి. వాటర్ ఇంటేక్ తీసుకోండి. పొద్దున్నే లేచాక మనం ఎలాగో మార్నింగ్ అయిపోతది. బట్ ఆ మోషన్ అయిపోయిన వెంటనే టైం దొరుకుతది మనకి. మన బ్రేక్‌ఫాస్ట్‌కి, ఆఫీస్‌కెళ్ళడానికి, పిల్లలు స్కూల్‌కి వెళ్ళడానికి మధ్యలో 1 అవర్ టైం ఉంటది. ఎందుకు తొందరగా లెగుస్తున్నాం. ఆ లేచిన 1 అవర్ యోగా చేసుకోండి. జాయింట్‌లో ప్రతి మూవ్‌మెంట్ బావుంటది. మనం చేసే ప్రతి ప్రయత్నం మోషనే కాకుండా రకరకాల సమస్యలు, రకరకాల వ్యాధులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు బాడీని. కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండి, దాని గురించి ఓవర్ థింకింగ్ చేసి, నైట్ పడుకునే ముందే డిసైడ్ అవుతారు. మార్నింగ్ మోషన్ అవుతదా లేదా? మోషన్ అవుతదా లేదా? అని. ఆ ఓవర్ థింకింగ్ కూడా కారణమవుతది మోషన్ రాకపోవడానికి. ఎర్లీ మార్నింగ్ లెగడము,
మంచిగా మోషన్ పాస్ చేయడము, దాంతోపాటు యోగా చేసుకోవడము, అండ్ టైంకి ఫుడ్ తీసుకోవడం, బ్రేక్ఫాస్ట్ టైంకి, అండ్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి లంచ్లో. డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ చేయండి, తొందరగా పడుకోండి. లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అండ్ బెల్లం వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. మీరు గమనించి చూడండి, ప్రతిరోజు పిల్లలకి ఎవరైతే ప్రత్యేకంగా పిల్లల్లో మోషన్ ప్రాబ్లం అధికంగా ఉండే వాళ్ళలో ఒక చిన్న బెల్లం ముక్క నానబెట్టేసి నీళ్ళు తాగించండి, మోషన్ సాఫ్ అవుతుంది. పేగులు క్లీన్గా ఉంటాయి. ఎప్పుడు పేగులు క్లీన్గా ఉంటేనే మిగతా అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. మనము ఎగ్జాంపుల్, ఇల్లంతా పాడైపోయి ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడతామా? ఇల్లు క్లీన్గా ఉంటేనే మనం కూడా హ్యాపీగా కూర్చోగలుగుతాం. అలాగే మోషన్ సరిగా సాఫ్ అవ్వక పేగులో ఆ చెత్తంతా పేరుకుపోవడం వల్ల రిమైనింగ్ అవయవాలన్నీ ఎక్కడ హెల్తీగా ఉంటాయి? లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, గాల్ బ్లాడర్లో ప్రాబ్లం, హార్ట్‌లో ప్రాబ్లం, అన్నిట్లో ఒక ప్రాబ్లమ్ వస్తది. అధికంగా కాన్‌స్టిపేషన్, మలబద్ధకం, పేరులోనే ఉంది. బద్ధకంగా ఎలకపోవడం వల్ల అది వస్తది మలబద్ధకం. ఆ సమస్య వల్ల ఎన్నో రకాల డిసీజ్ రావడానికి కారణమవుతాయి. బ్లడ్ కూడా ప్యూరిఫైగా ఉండదండి. బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఏసుకుంటుంటారు కొంతమంది. సో, మలబద్ధక సమస్యని చిన్నగా తీసేయకండి. ప్రతిరోజు అలవాటు చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోవడము, తొందరగా పడుకోవడం, తొందరగా లెగడం, యోగా చేసుకోవడము, మంచిగా నేను చెప్పిన ప్రతి రెమెడీ ఫాలో అవ్వండి. హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకే. నమస్కారం.